వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 6వ అధ్యాయం 46 నుంచి చదువుకుందాం. లూకా సువార్త నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును ఎవరి పోలియుడనో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని నుండి లోతుగా త్రవ్వి బండ్ల మీద పునాది వేసిన వాని పోలి ఉండను. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు విని చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండను. ప్రవాహం దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటికి వాటు గొప్పదని చెప్పాను. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నారంటే, ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడు చొప్పున చేయు. చూడండి, యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి యేసు ప్రభు వారి మాటలు విని వాటి చొప్పున నడుచుకోవాలి అని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నాం. మరి ఆ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు వాటి చొప్పున చేయాలి. యేసు ప్రభు వారి మాటలు వినటమే కాదు కానీ వాటి చొప్పున చేయాలి, వాటి చొప్పున మనం నడుచుకోవాలి అని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. మరి అలా యేసు ప్రభు వారి మాటలు విని వాటి చొప్పున నడుచుకుంటే వారిని ఒక వ్యక్తితో పోల్చాడు దేవుడు. ఎవరిని పోలి ఉండునో మీకు తెలియజేస్తున్నా అన్నాడు. ఎవరితో పోల్చాడు? యేసు ప్రభు వారి మాటలు విని ఆయన మాటల చొప్పున నడుచుకొని ప్రతివాడు ఎవరిని పోలి ఉండును అంటే, వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండను. చూడండి, ఇల్లు కట్టాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు? లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. చూడండి ప్రియులారా, యేసు ప్రభు వారి మాటలు విని వాటి చొప్పున నడుచుకున్నవాడు ఒక ఇల్లుని పోలి ఉంటాడంట. అది ఎలాంటి ఇల్లు అంటే లోతుగా త్రవ్వి పునాది వేసిన ఇల్లు. చూడండి, మనం ఇల్లు కట్టడానికి లోతుగా తవ్వుతాం, లోతుగా త్రవ్వి మరి మంచి నేల వచ్చిన దాకా తవ్వి అక్కడ నుంచి ఆ లోతులో నుంచి పునాది వేసి అది అంతా కప్పేసి తర్వాత ఇల్లు కట్టడం. మనం పునాది లేకుండా ఇల్లు ఎవరు ఈ రోజుల్లో కట్టరు. ఇది వరకు కూలీలు కట్టేవాళ్ళు ఏమో కానీ ఇప్పుడు ప్రతి బిల్డింగ్ ఏదైనా సరే ఖచ్చితంగా చక్కని పునాది వేసి బిల్డింగ్ కడతా ఉన్నారు. అది గట్టిగా ఉంటుంది కాబట్టి దాని మీద ఎన్ని అంతస్తులైనా నిర్మిస్తూ ఉన్నారు. చూసారా ప్రియులారా, మనం దేవుని మాటలు విని ఆయన మాటల చొప్పున నడుచుకోవాలి. చూడండి, మనం
దేవుని మాటల చొప్పున నడుచుకుంటున్నామా, ఆయన మాటలు వింటున్నాము. కానీ మనం చూస్తే ప్రక్కన ఉన్న చూడండి 32వ వచనం చూడండి. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించినట్లా మీకేం మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించుదురు కదా. మీకు మేలు చేయ వారికి మేలు చేసిన ఎడలా మీకు ఏం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. చూడండి పిల్లరా, ఇక్కడ ఈ ప్రక్కన రాసి ఉన్న వచనాలన్నీ కూడా 21వ వచనం నుంచి 21వ వచనం నుంచి కూడా ఈ వచనాలన్నీ మనం ఏమి చేయాలి అనే మాటల మీదే, ఏమి చేయాలి అనే మాటలే ఇక్కడ రాసి ఉన్నాయి ప్రియులారా. చూడండి, మనం యేసు ప్రభువారి మాటలు వింటున్నాం, కానీ వాటి చొప్పున నడుచుకుంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. చూడండి, ఒక సేవకుడు ఉన్నాడు. ఒక సేవకుడు ఒక విశ్వాసిని ద్వేషించాడండి అనుకుందాం. ఒక సేవకుడు ఒక విశ్వాసిని ఏదో వాళ్ళిద్దరి మధ్య ఏదో అభిప్రాయ భేదాలు వచ్చినాయి. సేవకుడు విశ్వాసి వీళ్ళిద్దరు పలుకోవడంలో, ఎందుకంటే భేదాలు వచ్చేసింది పలుకోవడంలో. కానీ విశ్వాసం ఏం చేశాడంటే, అయ్యో సేవకుడు కదా అని వెళ్ళి పలకరిస్తే ఆయన ప్రక్కకు తిప్పేసుకున్నాడండి. చూడండి, సేవకుడు అయింది క్షమించమని ఆ విశ్వాసిని అడిగినప్పుడు ఆ విశ్వాసిని క్షమించాల్సింది పోయి, ప్రేమతో క్షమించాల్సింది పోయి, ఆ విశ్వాసిని చూడకుండా ఆ ప్రక్కకు తిప్పేసుకున్నాడు. అంటే చూడండి, యేసు ప్రభువారి మాటలు ఎన్ని వినుంటాడు ఆయన, ఎన్ని చెప్పుంటాడు విశ్వాసులకి, కానీ వాటి చొప్పున ఆయన నడుచుకోవడం లేదన్నమాట. చూసారా ప్రియులారా, చాలా మంది మరి అలాగే నడుచుకుంటూ ఉంటారు. ఆయన మాటలు వింటారు కానీ వాటి చొప్పున చేయరు. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. ఏమండి 27వ వచనం, 27వ వచనంలో ఏం చెప్తున్నాడు యేసు ప్రభువారు? మీ శత్రువులను ప్రేమించండి. శత్రువును ప్రేమించమని చెప్తా ఉంటే శత్రువుని ద్వేషిస్తామన్నాడు ఈ సేవకుడు. చూడండి పిల్లరా, శత్రువులను ప్రేమించండి అని చెప్తా ఉంటే యేసు ప్రభువారు, మనం ఏం చేస్తున్నామంటే శత్రువుల్ని ద్వేషిస్తా ఉన్నాం. ఏమండి, యేసు ప్రభువారు చెప్పిన మాటలు విని వాటి చొప్పున నడుచుకోవాలని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువారి మాటలు విని వాడి చొప్పున నడుచుకుంటే వాడు పునాది వేసి కట్టబడిన ఇంటితో సమానం అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ చూడండి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. మనల్ని ఎవరైతే ద్వేషిస్తారో వారికి మనం మేలు చేయాలంట. నిన్ను శపించు వారిని దీవించుడి. చూడండి పిల్లలు, యేసు ప్రభువారి మాటలు ఎలా ఉన్నాయో. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని మాటల్లో బాధిస్తూ ఉండొచ్చు, చేష్టల్లో బాధిస్తూ ఉండొచ్చు. వారి కొరకు మీరేం చేయాలి? విసుక్కోకుండా, బాధపడకుండా వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. చూడండి, మనం ఎవరైతే ద్వేషిస్తారో, ఎవరైతే బాధిస్తారో వారి కొరకు మనం
ప్రార్థించాలని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. చూడండి ఇలాంటి మాటలు. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము. చూడండి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలంట, ఇంకో చెంప కూడా కొట్టయ్యా అని. ఏమండి, చూడండి యేసు ప్రభువు మాటలు ఎంత లోతుగా ఉన్నాయో. ఏమండి, ఆ మాటలు మనం ఇక్కడ చదువుతున్నాం, కానీ వాటి చొప్పున మనం చేయడం లేదు. వాటి చొప్పున మనం చేయాలి అని యేసు ప్రభువారు మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. యేసు ప్రభువారు చెప్పిన మాటల ప్రకారం మనం నడుచుకోవాలని, వాటి చొప్పున జీవించాలని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. అప్పుడు మనం మన జీవితం పునాది వేసి కట్టబడిన ఇంటిని పోలి ఉంటుందని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. మనుషులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయుడి. ఏమండి, మనుషులు మీకేమి చేయవలని మీరు కోరుదురో అలాగన మీరును వారికి చేయుడి. ఏమండి, మనం సంఘాలకు వెళ్ళినప్పుడు కొంతమంది వ్యక్తులు మనకి వందనాలు చెప్పరు అనుకోండి. కొంతమంది వ్యక్తులు మనకు వందనాలు చెప్పరు. సంఘంలోకి వెళ్ళినా బజారుకి వెళ్ళినా చెప్పరు. మన ఇంటికి వచ్చి సనుక్కుంటాం, ఆ వ్యక్తి నన్ను చూసి వందనాలు కూడా చెప్పలేదే. ఏమండి, ఆ సహోదరు నాకు వందనాలు కూడా చెప్పలేదే అనుకుంటాం. అంటే నువ్వేమనుకుంటున్నావు? ఆమె నాకు వందనాలు చెప్పలేదేంటి, అతను నాకు వందనాలు చెప్పలేదేంటి అని అనుకుంటాం. అలా ఎలా అనుకుంటున్నావు? నువ్వు అలా చేయమంటున్నాడు దేవుడు మనల్ని. చూడు, మనుషులు మీకేమి చేయగలని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. ఆ వ్యక్తి కూడా అలాగే అనుకోకుండా, ఆ వ్యక్తి కూడా నాకు ఫలానా వ్యక్తి వందనాలు చెప్పలేదని అనుకోకుండా ఉండేలాగున మీరు ముందుగానే మీరు వందనాలు చెప్పండి. చూసారా ప్రియులారా? మనుషులు మీకేమి చేయగలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించేవారని మీరు ప్రేమించిన మీకేమి మెప్పుకలను, పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమించరు కదా. చూసారా ప్రియులారా? ప్రేమించిన వారినే ప్రేమిస్తే ఏం మెప్పు కలుగుతుంది? నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించాను అని అనుకుంటాం. దానివల్ల మనకు మెప్పేం లేదు. కానీ మనల్ని ద్వేషించే వారిని ప్రేమించమని చెప్తా ఉన్నాడు యేసు ప్రభువారు. మీరు మేలు చేయవారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును, పాపులను అలాగే చేయుదురు కదా. పరిసరులను మీరెవరి వద్ద మరలా పుచ్చుకొని వాళ్ళని నిరీక్షితురో వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తను ఇచ్చినంత మరలా పుచ్చుకొని వాళ్ళని పాపులకు అప్పుచ్చుదురు కదా. చూసారా ప్రియులారా? అప్పిచ్చే విషయంలో కూడా ఇక్కడ మరి యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. ఇట్లా ఈ మాటలన్నీ కూడా ఏమండి, ఈ మాటలన్నీ కూడా మరి యేసు ప్రభువారు మనకి బోధిస్తూ ఉన్నారు ప్రియులారా. ఈ మాటలన్నీ విని మన జీవితంలో మనం ఆచరించిన ఎడల ప్రియులారా, మనం మన ఇల్లుని పునాది వేసి ఆ పునాదిలో నుంచి కట్టబడిన మంచి ఇల్లుని పోలి ఉంటాం. అప్పుడు వాడు వరదలు వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. వరదలు వస్తాయి. ఏమండి, వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. వరదలు వచ్చి తుఫాన్లు వస్తాయి, వచ్చి ఆ ఇంటిని కొడతాయి. ఏమండి, దేవుని నమ్ముకున్న ఇల్లైనా సరే, దేవుని నమ్ముకున్న కుటుంబం అయినా, దేవుని నమ్ముకోని కుటుంబం అయినా, లోకస్తుల కుటుంబం అయినా, దేవుని బిడ్డల కుటుంబం అయినా, పిల్లరా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వరదలు వచ్చి కొడతాయి. ఏమండి, వరదలు
తుఫాన్లు వస్తాయి కదండి, మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి. ఆ ఇంటిని కొట్టడానికి భూకంపాలు వస్తాయి, ఆ ఇంటిని కొట్టడానికి తుఫాన్లు వస్తాయి, ఆ ఇంటిని కొట్టడానికి వరదలు వస్తాయి. పిల్లరా ఏమండి, ఒక జీవితం, ఒక కుటుంబం యేసుక్రీస్తులో కట్టబడినప్పుడైనా సరే, యేసుక్రీస్తులో కట్టబడినప్పటికైనా సరే ఆ ఇంటికి వరదలు వస్తాయి, ఆ ఇంటికి తుఫాన్లు వస్తాయి, ఆ ఇంటికి భూకంపాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. పిల్లరా ఇంటికి వస్తాయి. దేవుడు నమ్ముకున్న కుటుంబానికి కూడా వస్తాయి, దేవుడు నమ్ముకున్న కుటుంబానికైనా వస్తాయి. కానీ దేవుడు నమ్ముకున్న కుటుంబానికి ఆ వరదలు, ఆ శోధనలు ఎన్ని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట, అది బాగుగా కట్టబడినందున ఆ బాధలు కదిలింపలేకపోయాను. ఆ వరదలు, ఆ వ్యాధులు, ఆ బాధలు, ఆ భూకంపాలు ఆ ఇంటిని కొట్టలేకపోయి. ఎందుకంటే యేసు ప్రభు మాటలు చొప్పున వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వారి మాటలు విని వాటి మాట చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ వరదలు, ఆ భూకంపాలు ఏమంటే ఆ ప్రవాహాలు వచ్చినా కూడా ఆ ఇంటిని కొట్టలేకపోయినాయి. అది భద్రంగా ఉంది, దాన్ని కదిలింపలేకపోయింది. చూసారా ప్రియులారా? మరి ఇంకొక ఇల్లు ఉంది, అదేంటో చూద్దాం. 49వ వచనం. అయితే నా మాటలు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు పెట్టిన వాని పోయిను, ప్రవాహము దాని మీదగా వడిగా కొట్టగానే అది కూలిపడిన, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. పిల్లలు చూడండి, చాలా మంది యేసు ప్రభు వారి మాటలు వింటారు, కానీ ఏమండి వారు చేయరు. యేసు ప్రభు వారి మాటలు వింటారు, వాక్యం వింటారు. ఏమండి, మనం ఆదివారం చర్చికి వెళ్తాం. ఆదివారం చర్చికి వెళ్తే ఇక్కడ నుంచొని ఎవరైనా సరే బోధించేది యేసు ప్రభు వారి మాటలే. ఏమండి, యేసు ప్రభు వారి మాటలే పుల్పిట్ మీద నుండి బోధిస్తూ ఉంటారు. ఆ మాటలు వింటూ ఉంటాం, అవి మన హృదయంలోకి వస్తూ ఉంటాయి, మన హృదయంలో మనకి జ్ఞాపకం ఉంటూ ఉంటాయి. మరి ఆ మాటలు విని, వాటిని శ్రద్ధగా విని, మరి వాటి ప్రకారం నడుచుకోకపోతే ఏమవుతుందంట, ఆ మాటలు విని చేయని వాడు పునాది వేయబడిన నేల మీద కట్టబడిన ఇల్లులాగా పోలి ఉంటాడు. పునాది వేయబడక నేల మీద, ఏమండి, పునాది లేకుండా నేల మీద ఎవరైనా ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఏమంటారు చూసేవాళ్ళు, అందరూ చూసేవాళ్ళు అతన్ని గర్దిస్తారు. అదేంటా పునాది లేకుండా ఇల్లు కడుతున్నావు, ఏమండి పిచ్చోడు అంటారు. పునాది లేకుండా ఇల్లు కడుతున్నాడు ఇతను పిచ్చోడు, పునాది లేకుండా ఇల్లు కడుతున్నాడు తెలివి లేనివాడు, పునాది లేకుండా ఇల్లు కడుతున్నాడు అవివేకి, పునాది లేకుండా ఇల్లు కడుతున్నాడు మూర్ఖుడు. దేవుడి మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకోవట్లేదు ఇతను పిచ్చోడు. దేవుడి మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకోవట్లేదు అవివేకి. దేవుడి మాటలు విని వాడి ప్రకారం నడుచుకోవట్లేదు వెలుగువాడు. దేవుడి మాటలు విని వాడి ప్రకారం నడుచుకోవట్లేదు మూర్ఖుడు. ఏమండి, వాళ్ళ జీవితంలో ప్రియులరా అనుకూల సమయంలో ఒక్కసారి వచ్చి పడుతుంది తుఫాన్. ఏమండి, ఆ ఇంటికి శోధన వచ్చి పడుతుంది. ప్రియులరా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసు ప్రభువు ఏం చెప్పాడు అనమాట, హాయిగా మీరు కూర్చోబాకండి. అనుకోని సమయంలో శోధనలు వస్తాయి, మీరు ఊహించని సమయంలో శోధనలు వస్తాయి. ఏమండి, ఊహించిన సమయంలో
శోధనలు వస్తాయి. ఆ ఒక్కసారి వచ్చి ఆ శోధనలు ఆ కుటుంబాన్ని కొట్టేస్తాయి. కొట్టేసినప్పుడు ఆ ఇల్లు ప్రియులారా పడిపోద్ది. దాని పాటు గొప్పది. చూసారా? అది ఎందువల్ల అలా జరిగింది? ఏమండి, ఆ ఇంటికి ఆ శోధన ఆ ఇంటిని కుదిపేసింది, కూలగొట్టేసింది, పడిపోయింది. ఆ పాటు గొప్పది అంటున్నాడు. ఆ పాటు చూడండి, ఆ మాట, ఆ పాటు గొప్పది. ఏమండి, అది ఊహించలేనిది అనమాట. అంత భయంకరంగా ఉంటుంది కుటుంబం. చూసారా? కొన్ని కుటుంబాలు దేవుని సన్నిధికి వస్తారు ప్రియులారా, దేవుని సన్నిధికి వస్తారు, చక్కగా కూర్చుంటారు, దేవుని మాటలు వింటారు, పాటలు పాడతారు, ఇంటికి వెళ్తారు. అంతే, ఆ మాటలు మర్చిపోతారు, దేవుని మాటలు మర్చిపోతారు, పాడిన పాటలు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. ఇక మళ్ళీ లోకమే. ఏమండి, లోకంలో లాగా ఆ టీవీలు పెట్టుకోవటం, ఆ సెల్ ఫోన్లు చూసుకోవటం, సరదాలుగా తిరగటం, ఏమండి, ప్రార్థన చేయకపోవటం, వాక్యం చదవకపోవటం, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు పిల్లలు. మళ్ళీ ఆదివారం నాడు మళ్ళీ చర్చికి వస్తూ ఉంటారు, మళ్ళీ వాక్యం వింటూ ఉంటారు, మళ్ళీ లోకంలో జీవిస్తూ ఉంటారు. పిల్లరా, అలాంటి వారు ఈ పునాది లేకుండా కట్టబడిన ఇల్లుతో సమానమని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. పిల్లరా, వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ప్రవాహం వచ్చి ఆ ఇంటిని కొడుతుంది, దాని పాటు గొప్పదని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన మాటలు విన్నాం. ఆయన మాటలు, ఈ బైబిల్ అంతా యేసు ప్రభు వారి మాటలే. ఏమండి, ఇవన్నీ బైబిల్ అంతా దేవుని మాటలు రాయబడి ఉన్నాయి. ప్రియులారా, ఆ మాటలు మనం చదవాలి, ఆ మాటల ప్రకారం మనం నడుచుకోవాలి, ఆ మాటల ప్రకారంగా జీవించాలి. మన ఇల్లు బండ మీద కట్టబడిన, పునాది వేయబడి కట్టబడిన ఇల్లుని పోలి ఉండాలి ప్రియులారా. ఆ విధంగా మన ఇల్లు ఉందో లేదో మనం చూసుకుందాం. లేకుంటే అది వరదలకి వానలకి వచ్చి కొట్టుకుపోయే ఇల్లులాగా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, మీ మాటలు విని మీ మాటలు చొప్పున నడుచుకునే వారిగా ఉండటానికి మాకు సహాయం చేయండి మా తండ్రి. అయ్యా, మా గృహాన్ని, మా ప్రభువా, మా కుటుంబాన్ని మా తండ్రి నాయన పునాది మీద కట్టుకునే ఇల్లులాగా ఉండేలాగా చేయండి ప్రభువా. నాయన, మేము అవివేకంగా ప్రవర్తించి మా తండ్రి, అజ్ఞానంగా ప్రవర్తించి మా ప్రభువా, అయ్యా, మీ మాటలు చొప్పున నడుచుకొనక మా తండ్రి నాయన పునాది లేని ఇల్లులాగా మా కుటుంబాన్ని నిర్మించుకోకుండా మాకు సహాయం చేయండి. ఆయన మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.